వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. పాస్టర్ అజయ్ బాబు అసలు ఎక్కడున్నారు? నిజంగానే అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారా? ఒకవేళ అరెస్ట్ చేస్తే అతన్ని ఏ స్టేషన్లో పెట్టారు? ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి అజయ్ బాబుకి సంబంధించిన అడ్వకేట్స్ ఉన్నారు. ఎందుకంటే ఒకవేళ అజయ్ బాబును అరెస్ట్ చేస్తే మేము లీగల్గా ప్రొసీడ్ అవ్వడానికి మేము ఈ పోలీస్ స్టేషన్కి వచ్చాం. కానీ అసలు పోలీసుల వాళ్ళు అజయ్ పైన కేసే లేదు, అజయ్ని మేము తీసుకురాలేదు, అరెస్ట్ చేయాలని కూడా చెప్తున్నారు. అసలు వాళ్ళతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, అసలు పోలీసులతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? అసలు మొట్టమొదటిగా రాత్రి 11 గంటల ఆ ప్రాంతంలో అజయ్ బాబు గారు మిస్ అయ్యారు. పోలీసులు లిఫ్ట్ చేశారని చెప్పి సమాచారం సోషల్ మీడియా ద్వారా తెలుసుకోవడంతో మేమందరం హోటాహుటీన ఉప్పల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. ఉప్పల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఎవరైతే ఐఓ ఉన్నారో ఎస్హెచ్ఓ ఉన్నారో ఎస్హెచ్ఓతో మాట్లాడాం. ఏమండి ఇట్లా అజయ్ బాబు గారు పాస్టర్ గారు ఖమ్మంలో ఉంటారు, ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చారని చెప్పేసి సమాచారం అందింది మాకు. అంటే మా సిబ్బంది ఎవరో వెళ్ళలేదు, మా సిబ్బంది ఎవరో కూడా అరెస్ట్ చేయలేదు, మా సిబ్బంది అంతా ఇక్కడే ఉన్నారు, అజయ్ బాబు అరెస్ట్కి సంబంధించి మాకు ఎటువంటి సమాచారం లేదని చెప్పడం జరిగింది. సో ఓకే, మీ దగ్గర ఎటువంటి సమాచారం లేదన్నారు కదా, మీ పోలీస్ స్టేషన్లో ఏమైనా ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందంటే ఎఫ్ఐఆర్ ఫైల్ అని అంటే నాంచారు. మేము ఏదో వాళ్ళు ఇచ్చిన వేరే ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు, హిందూ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ని మా దగ్గర సర్క్యులేట్ అయిందని చూపిస్తే అప్పుడు చెప్తున్నారు ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, మీరు ఏమైనా తీసుకొచ్చారా అరెస్ట్ చేసి, ఏమైనా కాగ్నైజబుల్ అఫెన్సెస్ ఉన్నాయంటే కాగ్నైజబుల్ అఫెన్సెస్ ఏం కాదు అని అన్నారు. మరి నాన్ కాగ్నైజబుల్ అఫెన్సెస్ అప్పుడు మీరు అరెస్ట్ చేసి లిఫ్ట్ చేసుకురావాల్సిన అవసరం ఏం లేదు. ఆయన తీవ్రవాది కాదు, లేకపోతే ఒక అంతర్రాష్ట్ర దొంగ కాదు, లేకపోతే అమ్మాయిల్ని సప్లై చేసే ఆయన కాదు, విమెన్ ట్రాఫికింగ్ తర్వాత ఇలాంటివి చేసేవాళ్ళు కాదు కదా, ఇంత అర్జెంటుగా తీసుకురావాల్సిన పని ఉంది అని అంటే అసలు మాకు సంబంధం లేదు, మా సిబ్బంది వెళ్ళలేదు అని అన్నారు. సో ఆయన వెళ్ళలేదు కదా, వెళ్ళలేదు అని అన్నారు కదా, సరే ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ అయింది అంటున్నారు కాబట్టి ఇగో మేము ఒక మిస్సింగ్ కంప్లైంట్ ఇస్తున్నాం, అజయ్ బాబు గారు మిస్ అయ్యారు ఉప్పల్ పోలీస్ స్టేషన్లో. ఇది నేనే స్వతహాగా కంప్లైంట్గా నేనే ఉండి అజయ్ బాబు గారు ఏదైతే కనిపించట్లేదు, సో ఆయన ఎక్కడైతే కనిపించట్లేదు మీరు వెతుక్కొని తీసుకురాగలరు అని చెప్పి కంప్లైంట్ ఇస్తే, సో దానికి దాదాపుగా గంట సేపు మాతో వాగ్వాదానికి దిగారు. బ్రదర్ పోలీసులు వాళ్ళే వాగ్వాదానికి దిగారు. ఏమంటే నేను హైకోర్టు న్యాయవాదిని, ఎన్నో కేసులు చేశా, కనీసం మీరు మాకు కనీస రెస్పాన్సిబిలిటీ కూడా మాకు చేయట్లేదు అని అంటే స్టేషన్ సిఐ గారు ఫోన్ చేశారు. సార్ సుబ్బారావు గారు మీరు నాకు తెలుసండి అని అన్నారు. సార్ నమస్తే అంటే నమస్తే అండి అని, ఇది అజయ్ బాబు గారిని మీ వాళ్ళు అరెస్ట్ చేసుకురాలేదని అన్నారు, మీ సిబ్బంది వెళ్ళారా అంటే వెళ్ళలేదండి, మేమంతా కూడా మేము క్రికెట్ అంటే డ్యూటీలో ఉన్నారు. సరే క్రికెట్ డ్యూటీలో ఉన్నారు సార్, ఎవరన్నా వెళ్ళి అరెస్ట్ చేసుకొచ్చారా మీ సిబ్బంది ఎవరన్నా ఎస్ఐలు అంటే వెళ్ళలేదు సార్ మాకు తెలీదు అని అన్నారు. సరే సార్ మేము ఒక కంప్లైంట్ లాడ్జ్ చేస్తున్నాం, మరి మాకు రిసిప్ట్ ఇవ్వండి, ఎందుకంటే రేపు పొద్దున ఇప్పుడు ఉప్పల్ పోలీస్ స్టేషన్లోనే ఎందుకు ఇస్తున్నారు సార్, మీరు ఖమ్మంలో ఇవ్వచ్చు కంటే ఖమ్మంలో ఇచ్చామండి, ఉప్పల్ పోలీస్ స్టేషన్కే మేము తీసుకెళ్తున్నామని చెప్పారు కాబట్టి మేము ఉప్పల్ పోలీస్ స్టేషన్కి వచ్చి అడిగితే మాకు తెలియదు అన్నారు కాబట్టి సార్ మీ పోలీస్ స్టేషన్కే చెడ్డ పేరు రాకూడదని చెప్పేసి మీ పోలీస్ స్టేషన్లోనే మిస్సింగ్ కంప్లైంట్ ఇస్తున్నాం అంటే సరే ఇవ్వండి అని చెప్పి గంట తర్వాత వాళ్ళతో అంటే కొంత వాగ్వాదం జరిగిన తర్వాత ఈ కంప్లైంట్ రిజిస్టర్ అంటే కంప్లైంట్ తీసుకొని మనకి ఎక్నాలజ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇదే తుకారం గేట్ దగ్గరికి వచ్చాం. ఈ తుకారం గేట్ పోలీస్ స్టేషన్కి వస్తున్నారంటే దాదాపుగా 12:30 ఆ ప్రాంతంలో మేము దాదాపుగా ఒక 50 మంది వరకు వచ్చి ఇక్కడ ప్రసంగి అనే ఒక లోకల్ ఆయనతో ఇక్కడ కంప్లైంట్ ఇప్పించాం. దానికి కూడా సిఐ గారు ఫోన్ చేసి అడిగాం, సార్ మీరు ఏమైనా తీసుకొచ్చారా, ఎస్ఐ గారిని అడిగాం, మేము తీసుకురాలేదు, మా ఇక్కడ కంప్లైంట్ పెట్టింది ఎవరు, ఇక్కడ కంప్లైంట్ పెట్టింది అదే ఇక్కడ జోసెఫ్ అని ఎవరో ఒక జాషువా అనే ఒక అబ్బాయి కంప్లైంట్ చేశారు, ఆయన కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేసామని అన్నారు. సరే ఓకే మీరు తీసుకొచ్చారా, దాంట్లో ఏమైనా కాగ్నైజబుల్ అఫెన్సెస్ ఉన్నాయంటే నాన్ కాగ్నైజబుల్ అఫెన్సెస్, దాంట్లో కూడా వెంటనే అరెస్ట్ చేయాల్సింది ఏం లేదు. అది కూడా నిన్న అజయ్ని తీసుకెళ్లడం కూడా నిన్నే తీసుకెళ్ళలేదు. లేదు కేసు 3వ తారీఖు అంటే 4వ తారీఖు ఎఫ్ఐఆర్ చేశారు, నిన్న వాళ్ళు లిఫ్ట్ చేసుకొచ్చారు. సరే ఎవరు తీసుకొచ్చారు అనే దాని గురించి వీళ్ళకి కూడా స్పష్టత లేదన్నారు. మీరు ఎవరన్నా వెళ్ళారంటే ఖమ్మం పోలీస్ స్టేషన్లో అడుగుతున్నప్పుడు ఈ తుకారాం గేట్ దగ్గర ఈ స్టేషన్ కి సంబంధించిన పోలీసులు తీసుకెళ్లారని వాళ్ళు అక్కడ చెప్పారా? మరి ఇక్కడికి వచ్చిన తర్వాత అడుగుతుంటే వీళ్ళు ఏమని చెప్తున్నారు? ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఏమంటున్నారంటే మేము తీసుకురాలేదు, మా సిబ్బంది వెళ్ళలేదు, మాకు సంబంధించి ఎటువంటి సమాచారం లేదని అన్నారు. సరే లేదంటున్నారు కదా, మీ పోలీస్ స్టేషన్లో ఏమన్నా పాస్టర్ అజయ్ గారి మీద ఏమన్నా కంప్లైంట్ లాడ్జ్ అయిందంటే ఒక కంప్లైంట్ లాడ్జ్ అయింది. ఓకే కాగ్నైజబుల్ అఫెన్సెస్ ఏమన్నా అయినాయంటే నాన్ కాగ్నైజబుల్ మరి నాన్ కాగ్నైజబుల్ అఫెన్సెస్లో నోటీస్ ఇవ్వాలి కానీ మీరు ఎలా అరెస్ట్ చేస్తారు? అది కూడా
కూడా 8:30 తర్వాత అది హ్యూమన్ రైట్స్ వైలేషన్ అవుతుంది, ప్రాథమిక హక్కులు భంగం అవుతుంది, అదేవిధంగా ఆదేశిక సూత్రాలకు కూడా విరుద్ధం అది. ఇప్పుడు అలా కాదు సార్, అంటే ఇప్పుడు అజయ్ బాబుని పోలీసులు తీసుకెళ్ళకపోతే పోలీసులే తీసుకెళ్ళట్లేదని వాళ్ళే స్వయంగా చెప్తున్నారు. మరి ఎవరు తీసుకెళ్లారు అజయ్ బాబుని? ఆ విషయం గురించే మేము ఈరోజు చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఇది చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ గారి దగ్గర అపాయింట్మెంట్ కోసం వెళ్ళాం. అయితే అంతకుముందు ఒక ఉన్నత న్యాయస్థానం జడ్జి గారి దగ్గరికి వెళ్తే ఆయన మాకు చీఫ్ జస్టిస్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయండి, ఇప్పుడు సండే కదా నేను ఏం చేయలేను అని చెప్తే మేము చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ లాడ్జ్ చేయడం జరిగింది. సో ఆయన ఏమన్నారంటే మీరు డైరెక్ట్గా ఆ కోర్టులోనే హెపియస్ కార్పస్ కానీ లేదంటే రిట్ కానీ లేదంటే పిల్ కానీ ఏదైనా అదే చేయండి, సో ఐ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ అని అన్నారు. సార్ అంటే నార్మల్గా చెప్పండి, అంటే ఇప్పుడు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయకుండా నోటీసులు ఇవ్వకుండా ఒక వ్యక్తిని పోలీసులు తీసుకెళ్లే అధికారం ఉందా? ఆ, విషయం ఏంటంటే అండి, మనము ఈ చట్టాన్ని రక్షించవలసిన వాడే చట్టాన్ని రక్షించకుండా ఏం చేస్తున్నాడంటే, ఒక మాట మీకు చెప్తానండి. ఇప్పుడు నేను సుమారు నిన్న 8 గంటల నుంచి సుమారు పొద్దున్న అంటే 10 గంటల వరకు కూడా ఫోన్ చేస్తుంటే ఏం చెప్పారంటే, మాకు తెలియదు సార్ అని చెప్పేసి పోలీస్ వాళ్ళే అబద్ధం చెప్తున్నారండి. ఒక్కసారి ఈ కాల్ హిస్టరీ చూడండి. ఈ కాల్ హిస్టరీలో ఒక్కసారి నిన్న 8:45 9 గంటల 1 నిమిషానికి 9 గంటల 40 నిమిషాలకు దాని తర్వాత 1 గంట 34 నిమిషాలకి ఈరోజు. అంటే ఇట్లా మనము చూసుకుంటూ పోతే ఇవన్నీ కూడా సుమారు చూడండి ఇక్కడ 30 కాళ్ళు కూడా సంబంధించిన పోలీస్ వాళ్ళే అబద్ధం చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, మాకు తెలియదు సార్, మేము తీసుకురాలేదని. దిస్ ఈజ్ అనే రికార్డెడ్ ఎవిడెన్స్. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నిజాన్ని అబద్ధమని చెప్పి అబద్ధాన్నే నిజమని చెప్పి ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒకటి. రెండో విషయం, నేను నిన్న మీకు చెప్పినటువంటి విషయం కూడా మరి ఏం చెప్పానంటే, మరి 7 గంటల 5 నిమిషాలకు అతన్ని తీసుకొని పోయిన తర్వాత సివిల్ డ్రెస్లో సంబంధించినటువంటి టౌన్ పోలీస్ స్టేషన్కు 1కి 10 సార్లు అడిగినప్పుడు కూడా ఏం చెప్పలేదు. 1కి 10 సార్లు అడిగినప్పుడు వెంటనే మేము నోటీస్ తిరిగి పంపగానే మళ్ళీ అక్కడ ఉన్నటువంటి సిఐ గారు ఫోన్ చేసి, సార్ నాకు కూడా డౌటే ఉంది, కానీ సస్పెక్టింగ్ ఏంటంటే నేను కూడా ఏమీ అరెస్ట్ ఇంటిమేషన్ అనేది నేను అడగలేకపోయినా పోలీస్ వాళ్ళే కావచ్చు అని. నేను ఇందాక చెప్పినట్టుగా ఒక మనిషిని అరెస్ట్ చేయాలంటే వాని దగ్గర పాస్పోర్ట్ ఉండాలి, ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ట్రావెల్ చేయాలంటే మూమెంట్ రిజిస్టర్ ఉండాలి, ఒక దగ్గరికి వెళ్ళాలంటే వాడి డ్రెస్లో వెళ్ళాలి, దేని కొరకు వచ్చిండ్రు, దేని కొరకు తీసుకుపోతుండ్రు, దేని కొరకు తీసుకుపోవాలనేది కూడా దాంట్లో రాసి ఉండాలి. అట్లాంటిది చేయకుండా హక్కులను ఉల్లంఘన చేసుకుంటూ చట్టాన్ని నేనే కాపాడుతున్నా అని చెప్పేసి అన్యాయం చేసుకుంటూ, నేను చట్టపరిధిగా ఉన్నటువంటి ఎస్ఐని, నేను సిఐని, నేను ఏది చేసినా చెల్లుతుందంటే అది చెల్లదండి. ఎందుకంటే ఈరోజు ఇంతమంది ఇక్కడ కూడుకొని ఉన్నాం. ఎందుకు కూడుకొని ఉన్నాం అంటే చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వమనే. నువ్వు ఏం చేసుకున్నా చెప్పండి, అజయ్ బాబు ఎక్కడున్నారు ఒకసారి మాట్లాడించండి అన్న. మాట్లాడించండి అని ఇంతకుముందు కూడా మీరు విన్నారు. సిఐ గారు ఫోన్ చేసినప్పుడు నేను మాట్లాడిస్తా అంటున్నాను కానీ మాట్లాడియట్లేదు. మాకు ఇదే అనుమానం మొదలైంది. మాట్లాడిస్తా అంటుండు కానీ మాట్లాడియట్లేదు. వాళ్ళు ఒప్పుకుంటున్నారు, మా దగ్గర ఉన్నారు అనేది ఒప్పుకుంటున్నారు కానీ రాతపూర్వకంగా మాకు తెలవాలా. మేము ఏమంటున్నాం, నీ దగ్గర మనిషి ఉంటే నీవైనా నేనైనా పుస్తకమే ఫాలో కావాలా. పుస్తకం ఫాలో అయితే మేము కూడా పుస్తకం ఫాలో అవుతాం. నువ్వు ఇల్లీగల్గా పెట్టుకుంటే దానికి పరిణామంగా జరిగే వాటికి కూడా నువ్వు కూడా బాధ్యునివి అవుతావు. ఎందుకంటే నువ్వు దొంగవై ఉండి, నువ్వు లఫోటుగానివై ఉండి, నువ్వు విధులను భంగం కలుగజేసి అన్యాయం చేసుకుంటా నేను పోలీస్ ఇన్స్పెక్టర్ని అంటే ఊరుకోం. మళ్ళొకసారి చెప్తున్నాం, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రోడ్ రోలర్లే. అది గుట్ట కానీ కొండ కానీ అడ్డుకోనికి సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం? నువ్వు న్యాయపరంగా ఉంటే మేము న్యాయంగా వెళ్ళనీకి సిద్ధంగా ఉన్నాం. నువ్వు అన్యాయంగా ఉంటే మరి ఆ న్యాయం కొరకే అడగనీకి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి అది ఏదేమైనా నువ్వు ఎన్నిటినీ ఉల్లంఘించకుండా నిన్న తీసుకుపోయినటువంటి మనిషి ఇప్పటి వరకు మాట్లాడకుండా ఉన్నాడు అని చెప్తున్నావు, కానీ ఉన్నది చూపెట్టకపోతే మాత్రం జరగబోయే పరిణామాలకు మరి బాధ్యత వహించవలసినటువంటి బాధ్యత మరి ఇక్కడ ఉన్నటువంటి ఎస్హెచ్ఓ మీద ఉంది. ఎస్హెచ్ఓనే కాదు, అక్కడికి వచ్చినటువంటి ప్రతి ఇక్కడ పవర్ను మిస్యూజ్ చేస్తున్నటువంటి అధికారులు, మరి ఆ అధికారులు అందరి మీద ఉందండి పవర్ను. ఎవరైతే మిస్యూజ్ చేస్తుండ్రో దాని తర్వాత అబ్యూస్ అంటే దాన్ని మిస్యూజే కాదు, దాన్ని వాళ్ళ ఇష్టానుసారంగా ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి అట్లా చేసుకుంటే మాత్రం కుదరదు. మనకు కావాల్సింది ఏంది, విషయం ఏం జరిగింది, ఏమైంది, దేని కొరకు తీసుకొచ్చిన ఆ చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలండి. మిగతాదంతా కూడా మేము కోర్టులో చూసుకుంటాం. మీరు ఇబ్బంది ఏమి లేదు. ఉన్నటువంటి విషయాన్ని
పుస్తకం ఫాలో కావాలి, మీరైనా నేనైనా. పుస్తకము చట్ట ప్రకారము వితిన్ 24 hours. నిన్న 7:45కి తీసుకెళ్ళిండు. ఫస్ట్ ఇంటిమేషన్ ఇవ్వాలా, ప్రాథమికమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలే మొదటిది. రెండోది నీ 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 దాని ప్రకారం నువ్వు పాస్పోర్ట్ పట్టుకొని రావాలా, ఆ పాస్పోర్ట్ సంబంధించిన పోలీస్ స్టేషన్లు ఇవ్వాలా, అది ఇవ్వలేదు. మాకు ఇంటిమేషన్ ఇవ్వలేదు. మరి ఇది మానసికమైన వ్యధ ఎవరిని పెడుతున్నట్టు, ఎవరిని ఇబ్బంది పెడుతున్నట్టు. కాబట్టి నేను అనేది ఏంటంటే చట్టపరంగా కొన్ని చర్యలు తీసుకున్నాం. ఆల్రెడీ మేము కొన్ని కంప్లైంట్స్ కూడా చేస్తాం సంబంధించిన అధికారులకు. ప్రతి అధికారికి కూడా ఏం జరిగిందని చెప్పి నోటీస్ ఇచ్చాం. ఆ నోటీసుకు కూడా స్పందనగా సార్ మా వాళ్ళు మీకు ఇంటిమేషన్ ఇస్తారని చెప్పేసి అంటున్నారు, కానీ ఇంత మటుకు ఎటువంటి ఇంటిమేషన్ రాలే. కాబట్టి మేము అనేది ఒకటే, మీరు ఏది చేసినా చట్టపరంగా కనుక చట్టపరంగా లోబడి ఉంటే మేము దాన్ని ఒప్పుకోనికి సిద్ధంగా ఉన్నాం. లేదంటే దానికి సంబంధించినటువంటి పరిణామాలు మీరు ఎదుర్కొంటే అది మీ ఇష్టం. అది ఎందుకంటే మనము అందరూ కూడా వ్యక్తులు చెప్పే వాటి మీద ఆధారపడి వాళ్ళు ఏది చెప్తే మరి చట్టానికి లోబడి చెప్తే విననీకి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా అంటే ఒక ప్రతి కార్యకర్త కూడా సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ప్రతి వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తమ హక్కుల కొరకు పోరాడే వాళ్ళు, వేరే మాదిరే కాదండి. ఒక నిమిషం వాళ్ళ బ్రదర్తో మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే ఇప్పుడు అజయ్ పాస్టర్ పేరు అసలు అజయ్ కాదు, అసలు క్రిస్టియనే కాదు, అతను ఒక ఎర్రప్ప, వాళ్ళ అమ్మ పేరు ఆంకాలమ్మ, వాళ్ళ నాన్నగారి పేరు కోటయ్య. సో ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి ఎప్పుడైతే ఈ కేసులన్నీ పెట్టారు. ఇప్పుడు ఆయన క్రిస్టియానా కాదనేది పక్కన పెడితే అసలు నువ్వెందుకు అరెస్ట్ చేసినావు అది చెప్పమంటున్నాం మేము. ఇప్పుడు అజయ్ బాబు క్రిస్టియానా కాదనేది లోకానికి తెలుసు, ప్రపంచానికి తెలుసు. అతని మీద ఎందుకు కేసులు పెడుతున్నారో పెట్టోడికి తెలుసు. నేను వాళ్ళ బ్రదర్గా, ఓన్ బ్రదర్ నేను నా పెద్ద ఆయన్ని, నా తర్వాత ఆయన అజయ్ బాబు. మేమేం అడుగుతున్నామంటే అజయ్ బాబుని మీరు అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేసే ముందు 41 నోటీస్ ఇచ్చారా? ఒకటి మెయిన్ పాయింట్. రెండోది అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు కనీసం ఏ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నాం అనేది వాళ్ళ ఫ్యామిలీకి చెప్పారా? మా మరదలకు కానీ మా పిల్లలకు కానీ చెప్పారా? లేదు. మూడోది ఏంటంటే అర్బన్ పోలీస్ స్టేషన్ ఖమ్మం వాళ్ళు, ఖమ్మం పోలీస్ స్టేషన్లో, అర్బన్ పోలీస్ స్టేషన్లో మీ భర్త మీద కేసు ఫైల్ అయిందమ్మా, ఎక్కడికి తీసుకెళ్తున్నాం అని చెప్పి ఖమ్మం పోలీస్ స్టేషన్ కానీ తీసుకొచ్చి మీరు హైదరాబాద్ ఎట్లా తీసుకొస్తారు? పోలీసు వాళ్ళు మీరే దొంగ మాటలు చెప్తే జనమే అడిగి పోవాలి. మీరు మాట్లాడారా అజయ్ గారితో అంటే ఈ కేసుకి సంబంధించి? లేదండి, మాకు అసలు ఎక్కడుండో మనిషి తెలియదు కదా. రాత్రి 11:30కు వచ్చాం మేము. 11:30 నుంచి ఇప్పుడు ఎంత అయింది టైం? ఇంకొక 10 నిమిషాలు, ఇంకొక 5 నిమిషాలు, ఇదిగో వస్తుండే అదిగో వస్తుండే అంటున్నారు. అసలు మా తమ్ముడు ఉన్నాడా చంపేశారా? మాకు అది కావాలి. మా తమ్ముడు ఉన్నాడా చంపేశారా? మేమేమంటున్నాం? ఇప్పుడు లాయర్ గారు ఏం చెప్పారు? మేము లీగల్గా ప్రొసీడ్ అవుతాం. ఒకవేళ అజయ్ బాబు చేసింది తప్పే అని మీరు నిరూపించగలిగితే, ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి మీరు మనిషిని చూపించండి, కోర్టు పరంగా మేము ప్రొసీడ్ అవుతాం. అసలు మనిషే లేడు ఇక్కడ. ఈ పోలీస్ స్టేషన్లో కూడా లేరు. ఉప్పలకు బొమ్మంటున్నారు, ఉప్పలకు పోతేనేమో ఇక్కడికి బొమ్మంటున్నారు, ఇక్కడ పోతేనేమో సిసిఎస్ అంటున్నారు. అసలు ఇక్కడ కాదు, కొంతమంది రాజమండ్రి అంటున్నారు. పొద్దునెవరు ఒక ఆయన న్యూస్లో ఇచ్చాడు, అజయ్ బాబు రాజమండ్రిలో ఉన్నాడు. నేను పోలీసు వాళ్ళతో మాట్లాడాను, ఇవన్నీ ఫేక్ న్యూస్. తమ్ముడు ఇక్కడే ఉన్నాడు అజయ్ బాబు. రాత్రి 11:30కి అజయ్ బాబుని హైదరాబాద్ గేట్ దగ్గర ఉన్నారు. అజయ్ బాబు వాళ్ళ అదుపులోనే ఉన్నారు, పోలీసుల అదుపులో. రాత్రి 11:40కి పోలీసు వాళ్ళు తీసుకొచ్చారు. ఉదయం 9 గంటలకు మళ్ళీ బయటికి తీసుకెళ్లారు. ఎక్కడికి తీసుకెళ్లారు అనేది మాకు చెప్పి, వాళ్ళకి సంబంధించిన, ఇప్పుడు నేనున్నానండి, నేను సొంత అన్నయ్యని, బయటోడిని కాదు, నేను సొంత అన్నయ్యని. నేనేం అడుగుతున్నా అంటే నా తమ్ముడిని ఒకసారి చూపించండి. మాట్లాడవసరలా, ఇదిగో బాబు మీ తమ్ముడు బతికే ఉండు అజయ్ బాబు, మేము ఈ కేసు మీద అరెస్ట్ చేసాం, ఈ కేసు మీద ఈ సబ్ జైలుకి పంపిస్తున్నాం, మీరు కోర్టు పరంగా ఏదైనా ఉంటే ప్రొసీజర్ చూసుకోండి అని చెప్పి చూపించండి. అలాగే ప్రవీణ్ పాస్టర్ ఇష్యూ వచ్చినప్పుడు అజయ్ బాబు నెక్స్ట్ టార్గెట్ అని అతనే చెప్పుకోవడం, అలాగే కొన్ని నోట్లు కూడా రావడం ఫేస్బుక్, యూట్యూబ్ ఛానల్స్లో కూడా నేను నెక్స్ట్ వేసేది నిన్న అన్నట్టుగా పోస్టులు పెట్టారు నా మీద అని అజయ్ బాబు కూడా చెప్పారుగా. అన్న నేను దేని గురించి మాట్లాడదలుచుకోలేను. నా పాయింట్ ఏంటంటే నా తమ్ముడు ఎక్కడ? ప్రవీణ్ గారిని చంపారా, అజయ్ బాబు గారిని చంపుతారా, ఇవన్నీ నాకొద్దు. నా తమ్ముడు అజయ్ బాబు ఎక్కడ? ఏం తప్పు చేస్తే మీరు తీసుకొచ్చారు? ఏ సెక్షన్లు పెట్టారు? 24 గంటల్లో కోర్టుకి రిమాండ్ చేయాలి మీరు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు 24 గంటలు దాటిపోయింది, ఇంతవరకు ఎందుకు మీరు చూపించట్లేదు? మాకొద్దు, మీడియాకు చూపించమనండి. ఇప్పుడు అన్న నా తమ్ముడు దొంగ కాదు, ఏంటి మర్డరిస్ట్ కాదు, రేపిస్ట్ కాదు, గంజాయి స్మగ్లర్ కాదు, వాళ్ళందరూ బయట తిరుగుతున్నారు. ఏంటి వాడు ఒక సేవా పరిపాలనలో ఉండు, ఒక మంచి మార్గంలో ఉండు, వాడి పని ఏదో వాడు చేసుకుంటూ ఉండే. నేను నా తమ్ముడిని వెనకేసుకురా. అట్లా తమ్ముడు చేసింది తప్పు అయితే మీకు చట్టపరంగా చర్యలు తీసుకోండి, తమ్ముడి మీద లీగల్గా మీరు ప్రొసీడ్ అవ్వండి. చూపిమంటున్నా, నాకొద్దు, వీళ్ళకొద్దు, మీకు చూపిమనండి.
మీడియా మీరు చూసారా? మీడియాని అడుగుతున్నా నేను, మీరు చూసారా అజయ్ బాబుని? మీరు కూడా చూడలేదు. రేపొద్దున రాజమండ్రి పరిస్థితి అయింది అనుకోండి, రేపు రాజమండ్రి పరిస్థితి అయింది అనుకోండి, మా తమ్ముడు ఏం చేయాలి నేను? నా తమ్ముడికి 2 చిన్నపిల్లలండి. పిల్లలు ఏడుతున్నారు, మా నాన్న కావాలని ఏడుతున్నారు. మేము 4 అన్నదమ్ములు, మేము 3 మా దగ్గర ఉంటాం. నా తమ్ముడు ఒక్కడే ఖమ్మంలో ఉంటాడు. నేనేమంటానంటే, చెయ్యని నేరం చేసుంటే ఖచ్చితంగా మీరు శిక్ష పడేటట్టుగా మీరు చేసుకోండి. న్యాయస్థానాలు ఉన్నాయి, లాయర్లు ఉన్నారు, లీగల్కి ప్రొసీడ్ అవుతారు. అసలు నువ్వే నీతి లేనప్పుడు నువ్వు ఏ రకంగా పోయినావు? అర్బన్ పోలీస్ స్టేషన్ ఏం చెప్పారు రాత్రి? మేమే తీసుకొచ్చి పంపించినాం అమ్మా అని చెప్పారు. మళ్ళీ వాళ్ళు ఏమంటున్నారు? మాకు అసలు తెలియదు అంటున్నారు. మళ్ళీ వాళ్ళే ఉప్పల్లో ఉన్నా అంటున్నారు. మళ్ళీ వాళ్ళే ఎక్కడికి వెళ్ళమంటున్నారు. మళ్ళీ సిఎస్ఆర్ అటు ఇటు తిప్పుతున్నారా పోలీసులు మిమ్మల్ని? అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు అని చెప్పి తిప్పడం కాదన్నా, ఒక రకంగా 23 సంవత్సరాలలో ఎప్పుడూ పడినటువంటి నరకాన్ని అనుభవించాను నేను. నిన్న నుంచి ఈ రోజు వరకు ఒక పిచ్చోడు తిరిగినట్టు ఆ చెట్టు కింద, ఈ కొమ్మ చెట్టు కింద నా తమ్ముడు కోసం కూర్చొని బాధపడుతున్నా నేను. నేనేం అడగట్లా, మీరు ఎన్ని కేసులన్నా పెట్టుకోండి, ఇబ్బంది లేదు. లాయర్లు ఉన్నారు, దేవుడు ఉన్నాడు, న్యాయస్థానాలు ఉన్నాయి, కాపాడుకుంటాయి. నా తమ్ముడిని ఒకసారి చూపిమంటున్నాను. పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్ ఫాలో అవుతున్నారండి. మోస్ట్లీ ఈ కేసుకు సంబంధించినంత వరకు ఏదైతే చట్టబద్ధత లేని పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్ ఉన్నాయో వాటిని ఫాలో అవుతున్నారు. ఇంతవరకు అసలు రాత్రి 6 గంటల తర్వాత, సాయంత్రం 6 గంటల తర్వాత లీగల్గా చట్ట ప్రకారం ఒక వ్యక్తిని రిమాండ్ చేయకూడదు. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో రిమాండ్ చేసినా సరే అక్కడ దగ్గర ఉన్నటువంటి మ్యాజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరచాలి. అత్యవసరం అయితే తప్ప మ్యాజిస్ట్రేట్ గారు కూడా అరెస్ట్కి ఇలాంటి వాటికి ఇవ్వరు. సో ఒకవేళ అరెస్ట్కి అడిగారు, చేసిన తర్వాత చూపించాలి కదా, ఆ బాడీని ప్రజెంట్ చేయాలి కదా, లేదంటే వాళ్ళ ఇంటిలో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి కదా, కనీసం ఫోన్ అన్న మాట్లాడించాలి కదా. ఇవేవి లేకుండా దే ఆర్ బ్రూటల్లీ, ఈ ఏం జరిగిందనేది ఎవరికీ తెలియట్లేదు. వాళ్ళు కావాలని చేస్తున్నటువంటి ఇది పైశాచిక చర్య. దీని వెనకాల ఎవరున్నారు ఏదనేది మీడియా మొత్తానికి తెలుసు, సమాజానికి తెలుసు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే అజయ్ కుమార్ గారు వాళ్ళని చూపించండి అని చెప్పి దాదాపుగా రాత్రి 11 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా మేమందరం కూడా దాదాపుగా ఒక 200-300 మంది అన్ని పోలీస్ స్టేషన్లలోనే తిరుగుతున్నాం. మా దగ్గరకు ఫస్ట్ అంటారు మా దగ్గరకు రాలేదు, తోకారం గేట్ దగ్గరికి వెళ్ళారంటారు. తోకారం గేట్ వాళ్ళు మా దగ్గరకు రాలేదు, సిసిఎస్కి వెళ్ళారంటారు. సిసిఎస్కి వెళ్తే వాళ్ళు ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఉన్నారంటారు. అక్కడికి వెళ్ళి పోలీసులు మేము ఉప్పల్ పోలీసులు, తోకారం గేట్ పోలీసులు అని చెప్పి తీసుకురావడం జరిగింది. ఖమ్మం వాళ్ళే తీసుకొచ్చి మేము పంపిస్తాం అన్న వాళ్ళు అసలు మాకు తెలియదు అని అంటున్నారు. సో దీని మొత్తాన్ని, ఈ సినారియో మొత్తాన్ని ఏ విధంగా చూడాలి? అసలు ఆయన ఎక్కడున్నారు? అవి ఉంటే ఒకసారి కల్పించండి. వాళ్ళ అన్నయ్య గారికో, లేకపోతే వాళ్ళ భార్యకో, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులకో, లేదంటే అడ్వకేట్స్గా ఉన్న మాకో కనీసం ఒక్కసారి మాట్లాడిస్తే వీఆర్ హ్యాపీ. చిన్న రిక్వెస్ట్, ఇప్పుడు తమ్ముడిని తీసుకురావడానికి వెళ్ళింది మహారాష్ట్ర కారు, తెలంగాణ కారు కాదు. నెంబర్ ఉంది, ఎంహెచ్ఎన్ ఉంది, మహారాష్ట్ర. తెలంగాణలో పోలీసులు తీసుకెళ్ళడానికి వెళ్ళినప్పుడు మహారాష్ట్ర కారు ఎందుకు? అండ్ నువ్వు మహారాష్ట్ర తీసుకుపోయినవా లేకపోతే తెలంగాణ తీసుకొచ్చినవా క్లారిటీ లేదు ఒకటి. రెండోది, రాత్రి నుంచి అజయ్ బాబు కనపట్లేదు అని ఎప్పుడైతే స్ప్రెడ్ అయిందో రాత్రి 8:40కి అరెస్ట్ చేశారు నా తమ్ముడిని. ఏంటి, ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు నోటీస్ పంపించారు వాట్సాప్లో, ఇదే పోలీస్ స్టేషన్ నుంచి. మా మరదలకి ఇంటికి మీ ఆయన గారు మేమే అరెస్ట్ చేసినాం అని చెప్పి 2 గంటలకు నోటీస్ పంపించారు ఫోన్లో. అది మహారాష్ట్ర కారు. నీకు మహారాష్ట్ర కారు ఎందుకు? నా తమ్ముడిని అరెస్ట్ చేయడానికి తెలంగాణలో కారు లేవా? అంటే మీ ఏదైనా జరిగితే మేము కాదు తీసుకుపోయింది, మహారాష్ట్ర వాడు తీసుకుపోయిండేమో, ఆడని చచ్చిండేమోనని చెప్పడం కోసం అది. అన్న మీరు కూడా, నేను చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నా, ఎందుకంటే ఎవరిదైనా ప్రాణమే. మా సొంత తమ్ముడు కదా, మాకు బాధ ఉంటుందిగా, అవునా కాదా? మీరు ఇప్పటికి 4-5 సార్లు వచ్చారు, మీరు చూస్తున్నారు, నేను మీడియా ముందుకు రాలా. ఎందుకంటే నాకు సంబంధం లేని విషయం అది. పాస్టర్లా ఇంకోటి కాదు. నా తమ్ముడు అని వచ్చిన, నా సొంత తమ్ముడు కాబట్టి వచ్చిన. నా తమ్ముడు ఒక మంచి యజ్ఞం మీద ఉండు, వాడికి సపోర్ట్ చేయాలనే ఆలోచన. ఇక్కడున్న వీళ్ళకి ఏం సంబంధం? ఒక మంచి వ్యక్తి అనే కదా వచ్చింది. ఇక్కడ కాదు, ఖమ్మంలో మొత్తం రాత్రి 200 మంది పాస్టర్స్ పాప రాత్రి 1 గంట దాకా ఉన్నారు. నా తమ్ముడికి బ్రెయిన్ స్టోమర్ ఉందన్న, వాడు టాబ్లెట్ వేసుకోకపోతే కింద పడిపోతాడు. ఇంకొకటి, 7 సంవత్సరాల క్రితం 2 కాళ్ళు 2 చేతులు చచ్చిపడిపోయినాయి అజయ్ బాబు. చూడటానికి అహంకారంగా ఉంటాడు, వాడి దగ్గర ఏమీ లేదు, అసలు ఏమీ లేదు. నా బాధ ఏంటంటే, ఒకవేళ పోలీసు వాళ్ళు కనుక ఏమైనా మ్యాండాల్ చేశారనుకోండి, కొట్టడం కానీ ఏదన్నా, అసలు ఆడు పనికే రాడు. ఈ అంత పెద్ద కేసులు కాదన్న. ఒక పాస్టర్ గారి మీద కేసు పెట్టాడు.
ఇంకొక హిందూ సోదరుడు ఒక క్రిస్టియన్ మీద కేసు పెట్టాడు. నువ్వు లీగల్గా ప్రొసీడ్ అవ్వు, అరెస్ట్ చేయి, కోర్టుకు పంపించు, బెయిల్ మీద బయటకు వస్తాడు. దీనికి అమ్మ గజ దొంగలాగా మా దగ్గర ఒకటి మటర్లు చేసిండు తాటిపర్తి రామారావుని రుద్రాక్షపల్లిలో 11 మటర్లు, ఆడిని కూడా చేయలేట. ఎన్ని స్టేషన్లు మారుతున్నారు, ఎక్కడ ఉన్నది కూడా చూపించకపోతే ఏం కేసులు అన్నయ్యి? సో గైస్, అంటే చూసారుగా అజయ్ బాబుని నిజానికి పోలీసులు అరెస్ట్ చేశారని ఈ రోజు మాత్రమే ఒప్పుకున్నారు. ఒకవేళ అరెస్ట్ చేస్తుంటే మరి అజయ్ బాబుని బయటకు చూపించండి, తన ఆరోగ్య పరిస్థితి కూడా సరిగ్గా లేదు, ఒకసారి మేము మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఒకవేళ తను తప్పు చేస్తుంటే శిక్షించండి, మేము లీగల్గా ప్రొసీడ్ అవుతాం అంటూ కూడా అతనికి సంబంధించిన అడ్వకేట్స్ కానీ అలాగే వాళ్ళ బ్రదర్ కానీ చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.